ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కపాలకాల భైరవ ప్రచోదయాతు. ఓం ఇంద్రాణి శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు గురువుల యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరికీ శ్రీ కపాల కాళ భైరవ స్వామి ఆశీస్సుల చేత అందరూ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యాపార ఆకర్షణ, ధనాకర్షణ కలిగి ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, కష్టపడే తత్వాన్ని ప్రసాదించాలని కాళభైరవ స్వామిని కోరుకుందాం. 16/7/2024 నుండి 31/7/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగం మరియు శుక్రుడు అక్కడే సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్ర గమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ కూడా తొలి ఏకాదశి పండగ శుభాకాంక్షలు. అలాగనే మనకు ఆషాఢ మాస ప్రారంభము. ఆషాఢం అనగానే హైదరాబాద్ అనగానే ఆషాఢం అని గుర్తొస్తుంది. ఎందుకనగా మనమందరము కూడా ఇంటిని శుద్ధి పెట్టుకొని వేపాకులతో మామిడాకులతో ఇల్లంతా చక్కబెట్టుకొని అమ్మవారికి బోనమెత్తుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతాం. ఎందుకనగా మనకు చర్మ వ్యాధులు కానీ, అంటు వ్యాధులు కానీ, మచూసి లాంటి వ్యాధులు రాకుండా ఉండడం కోసము గ్రామము అంతా, వీధి అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వేపాకులతో పసుపు నీళ్ళను చల్లడం వలన అంటువ్యాధులు రావు. అలాగనే మన భారతదేశ సాంప్రదాయంలో మన పండగలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటుంది. బోనం అనగానే మనకు అమ్మవారికి సేవ చేసుకోవడం, ముక్కులు చెల్లించుకోవడం, ఆడపడుచులను పిలుచుకోవడం, వారికి చీరలు సారెలు పెట్టడం, అమ్మవారిని మనమందరము కూడా మన ఇంటి ఆడపడుచుగా భావించడం జరుగుతుంది. పోతురాజులు అందరూ కూడా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సేవలో నిమగ్నమై ఉండడం జరుగుతుంటుంది. కనుక మనమందరం కూడా అమ్మవారి సేవ చేద్దాం, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతాం. మన సనాతన సాంప్రదాయాల్ని భావితరాలకు అందించే మానవ ప్రయత్నం చేద్దాం. అలాగనే దక్షిణాయన ప్రారంభము కనుక మనకు ఉపవాసాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేసుకునేటువంటి ఆయన కనుక మనమందరము కూడా భక్తితత్వంతో ఉందాం, తల్లిదండ్రులను గౌరవిద్దాం, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుదాం. సింహరాశి వారు ఆషాఢమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఐశ్వర్యం కలగాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వరకు సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. కనుక ఈ ఆషాఢమాస పూర్ణిమ సందర్భంగా, బహుళాష్టమి సందర్భంగా ఎర్రటి గుమ్మడికాయలో కూష్మాండ దీపాన్ని పెట్టడం, అమ్మవారికి బోనం మోయడం, అమ్మవారి దగ్గర శాఖను పోయడం వలన ప్రభుత్వ అధికారులతో విభేదాలు తొలగిపోవడం, నరదృష్టి శత్రు ప్రభావాలు సంసిపోవడం, మీరు ఏదైతే అనుకుంటారో అన్నింటా విజయం సింహరాశి వారి సొంతం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే ధనావాకు కుటుంబ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడడం మీకు
ఆనందాన్ని ఐశ్వర్యాన్ని సొంతం చేస్తుంది. ఏది పడితే అది నేను మాట్లాడతాను అన్నట్లయితే మీ యొక్క స్థాయిని మీ యొక్క విలువలను తగ్గించుకోవడమే మీరు ఫైనాన్షియల్గా మీరు ఇబ్బందికి గురి అవుతారు అని చెప్పి గమనించాలి. సప్తమ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య సయోధ్య, ప్రేమికుల మధ్య అన్యోన్యత, నమ్మకం చాలా అవసరం. ఈ రెండు లేని చోట ప్రేమ కన్నా పగ పెరిగి ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, ఎవరికి వారే యమునా తీరి అనే పరిస్థితి దయచేసి కలగజేసుకోవద్దు. అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి యందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, అనారోగ్య పరిస్థితి పొంచి ఉంది. అసలే వర్షాకాలం అవ్వడం వలన వర్షం పడుతున్న కాల సమయంలో ప్రయాణం చేయడం, నీటిలో దూకడం లాంటివి దయచేసి చేయొద్దు. అనేక రకాలుగా వ్యాధులు మిమ్మల్ని పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. రాజ్యస్థానంలో కుజగురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో ఎంతటి విజయం మీ సొంతమవుతుందో అంతే మంది శత్రువులు కూడా మీ వెనక పొంచి ఉన్నారు. కనుక వీలైనంత వరకు తప్పులు చేయొద్దు. మీ ఫోన్లు కానీ, మెయిల్స్, మెసేజ్లు, వాట్సాప్లు ఎంతో జాగ్రత్త అవసరం. లేకపోతే బ్యాంకు యొక్క లావాదేవీలు, ఓటీపీలు దొంగలించబడి మీరు అనేక రకాల ఇబ్బందికి గురయ్యే అవకాశం చాలా అధికంగా ఉందని చెప్పి గమనించాలి. వ్యయంలో రవి, బుధుడు, శుక్ర సంచార స్థితి ఉండడం వలన అనవసరమైన ఖర్చులు పెరగడం, అనవసరమైన ప్రయాణాలు, విందులు, వినోదాల్లో పాల్గొనడం, గొప్పలకు వెళ్ళారా అప్పులు చేసి ఆ పార్టీని చేసే పరిస్థితి ఉంటుంది. వస్తారు, ఆహా ఓహో అంటారు, తింటారు, తిరుగుతారు, తాగి వెళ్ళిపోతారు. ఈ అప్పులు కట్టుకోవడానికి నీకు ఏడాది కాలం టైం పడుతుంది. కనుక దయచేసి గొప్పలకు వెళ్ళొద్దు. ఉన్న దాంట్లోనే మౌనంగా ఉండండి. స్థిర చరాస్తులను పోగొట్టుకోకుండా మానవ ప్రయత్నం చేయండి.